హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాటసారి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంటి దగ్గర మా కారుకి తీసేసిన పాత టైర్లతోటి చైర్స్ తయారు చేయడానికి కార్పెంటర్ గారు హెల్ప్ తీసుకున్నాం. మన కార్పెంటర్ గారు ఆయన అసిస్టెంట్ వచ్చారు. దీనికి మార్కింగ్ వేస్తున్నారు. వీటితోటి చైర్లు తయారు చేపిద్దాం అనుకుంటున్నాను. తయారయ్యాక మీకు తయారు చేస్తూనే చూపిస్తాను, చూడండి. ఇక్కడ ముందుగా మీకు సంగతి చెప్పాలండి. నా కారుకి కొత్త టైర్లు హైదరాబాద్లో మార్పించుకున్నాను. పాత టైర్లు తీసేసి బాబు మీరు ఏం చేస్తారని అడిగాను. ఏం చేయమండి, తీసుకెళ్ళి అవతల పడేస్తాం అన్నాడు. నాకు ఎందుకో అది బాగా అనిపించలేదు. ఎంచేతంటే చూస్తుంటే టైర్లు బాగానే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఆ టైర్లలో కొంచెం మట్టి ఎరువు వేసి తోటకూర కొత్తిమీర అలా పండించాను. నాకు తెలుసు, కనీసం మొక్కలు వేసుకోవచ్చా ఏదో చేయొచ్చులే. చూస్తే టైర్లు కూడా గట్టిగానే అనిపించినాయి. అంత డ్యామేజ్ ఏమి అయిపోలేదు, బటన్ నరికింది. కానీ సరే వాటిని తీసుకొచ్చి ఏదో చేద్దాం కదా అని చెప్పి నేను ఊరికి తెచ్చుకున్నాను. అక్కడ ఈ పాత టైర్లతోటి ఏం చేస్తే బాగుంటుందని ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను. అయితే కుర్చీలు చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. చైర్స్ కూర్చోవడానికి స్టూల్స్ తయారు చేపిద్దామని డిసైడ్ అయ్యాను. అవి ఏ తోటలో వేసుకున్నా, గార్డెన్లో వేసుకున్నా, పైన టెర్రస్ మీద వేసుకున్నా బాగానే ఉంటాయి. ఆ ఉద్దేశంతో నేను వీటిని కుర్చీల కింద తయారు చేయించుదామని చెప్పి మా కార్పెంటర్ హెల్ప్ తీసుకున్నాను. ఆయన పిలవగానే పాపం వచ్చాడు. మా కార్పెంటర్ గారు దీనికి రంధ్రాలు చేయటం పూర్తి చేశారు. ఇప్పుడు దీనికి తాడు అల్లాలి. అయితే నేను అమెజాన్లో కొన్నటువంటి తాడు దీనికి సరిపోలేదు. తాడు తక్కువైంది, తాడు సరిపోలేదు. అది కొంచెం చిన్నగా అనిపించింది. ఆ తాడు వదిలేసాం. మళ్ళీ నిడదవలు వచ్చి ఇక్కడ షాపులో ఈ రెడ్ కలర్ తాడు తీసుకున్నాం, నూలు తాడు. తాడు అయితే చాలా బలంగా బాగుంది. 20 మీటర్లు సరిపోద్దండి. ఒక 20 అడుగులు 20 అడుగులు తీసుకున్నాం. 20 మీటర్లు 20 మీటర్లు తీసుకున్నాం. 70 అడుగులు వస్తుంది. ఓకే. సాధారణంగా మనం వాడేసి నిరుపయోగ స్థితికి వచ్చిన తర్వాత ఇటువంటి టైర్లు కానీ, లేకపోతే ఏదైనా పాత సైకిళ్ళు కానీ, పాత పనిముట్లు కానీ, పాత వస్తువులు కానీ, చిన్నపిల్లలు ఆడుకునే పాత బొమ్మలు కానీ సాధారణంగా అందరూ అవతల పడేస్తూ ఉంటారు. అయితే వాటిలో కూడా కొన్ని మనం కొంచెం శ్రద్ధ పెడితే వాటిని వేరే రూపంలోకి మార్చి ఇంకో రకంగా ఉపయోగించుకోవచ్చు. ఇది నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు మా నాన్నగారు కూడా వ్యవసాయ పనిముట్లు, నాగళ్ళు వగేరాలన్నీ అరిగిపోయిన తర్వాత వాటిని పాడేసి స్థితికి వచ్చినప్పుడు వాటిని మళ్ళా కట్ చేయించి నీట్గా ముక్కల కింద కోపించి చక్కగా చిన్న చిన్న భోజనం చేయడానికి కూర్చునే పీటలు కానీ, లేకపోతే చిన్న చిన్న స్టూల్స్ కానీ ఆయన తయారు చేసేవారు. ఇది నాకు బాగా గుర్తుంది. అలాగే మా ఇంట్లో వచ్చిన కూరగాయల చెత్త, ఇతర వ్యర్థ పదార్థాలన్నీ కూడా భద్రపరుస్తాను. నాకు అంత ఇంట్రెస్ట్. ఆ కూరగాయల చెత్త అంతా కూడా కంపోస్ట్ కింద మార్పించి మొక్కలకి వేస్తూ ఉంటాను. దీనివల్ల పర్యావరణానికి కూడా మనమంతా సహకారం చేసినట్లు అవుతుందని నేను భావిస్తూ ఉంటాను. మొత్తానికి ఇది టైర్లకి రంధ్రాలు చేయడం పూర్తయింది. అలాగే ఇప్పుడు టైర్ తిరగేసి దానికి అడుగున 4 హోల్స్ పెట్టించాను. ఆ 4 హోల్స్ తోటి పైన ఇంకో టైర్ కూర్చోబెట్టి దానికి హోల్స్ పెట్టించి కింద టైరు పై టైర్కి కలిపి బోల్ట్లు వేసేసాను. గట్టిగా కదలకోకుండా బోల్ట్లు వేపించేసాను. అది చూస్తున్నారు కదా. ఇప్పుడు కింద టైర్ ఒకటి, పైన ఒకటి, ఈ 2 టైర్లకి కలిపి బోల్ట్లు వేయటం కూడా పూర్తయిపోయింది. అవి పెయింట్ వేస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నాను. బ్లూ కలర్ పెయింట్.
రంగులు వేయటం అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా నెమ్మదిగా ఈ తాడు అలటం మొదలుపెట్టాము. ఈ తాడు ఈ రంధ్రాల్లోకి ఎక్కించడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఇది నూలు తాడు గురించి సరైన గ్రిప్ దొరక్క ఈ బెజ్జాల్లోంచి ఇది దూరటం చాలా కష్టంగా అనిపించింది. అయినా సరే అలాగే దీన్ని పూర్తి చేయాలని అనుకుని నేను నెమ్మదిగా కొంచెం టైం తీసుకుని పూర్తి చేసాము. ఫస్ట్ టైర్కి అయితే 2 టైర్లకి చాలా టైం పట్టింది మాకు. చాలా కష్టంగా తీయవలసి వచ్చింది. దానికి బైండింగ్ వైరు తగిలించి ఆ తాడు చివర దానిని రంధ్రంలోకి పంపించి దాన్ని లాగి ఆ రకంగా దాన్ని ఎక్కించాము. చాలా టైం పట్టేసింది. చాలా పైగా బయట చేస్తున్నామో పని, ఎండ వేడి బాగా ఉడిగా అనిపించింది. మొత్తానికైతే సాధించాం. ఒకటి పూర్తయింది, టైం 2 అయింది. పొద్దున్న 8 గంటలుగా మొదలుపెట్టాం, 2 అయింది. ఇప్పుడు ఒక్క సీటు ఆఖరి తీసుకొచ్చింది మనకి. ఆఖరి ఈ వైరు ఈ తాడు ముడేయడం చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. చివరగా ఏం చేసామంటే, ఇక్కడ బోల్ట్లు ఉన్నాయి కదా, బోల్ట్లు ఉన్న చోట ఓ బోల్ట్ పీకేసి ఆ బెజ్జంలోంచి తాడు లాగి ఇక్కడ ముడేసేస్తున్నాం. ఆ రకంగా దీన్ని క్లోజ్ చేస్తాం. మన టైర్ సీట్ రెడీ. గట్టిగానే ఉందా? కూర్చో. కూర్చో రామకృష్ణ గారు, మా మేస్త్రి గారు కూర్చున్నాడా? ఎలా ఉంది? కన్వీనియంట్గా ఉందా? కష్టానికి ఫలితం దక్కింది. రైట్. 2వ టైర్ సీటు పని ప్రారంభించాం. మొత్తానికి టైర్లకి తాడాలటం పూర్తయిందండి. ఈ చైర్ పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా పెడుతున్నాం, తయారు చేసాం. ఆ తాడు చూపించు ఒకసారి చంద్రరావు. తాడు ఇలా పైకి ఇలా పెట్టి చూపించు, అక్కడ పెట్టి చూపి. ఇలాగా హ్యాండిల్స్ కూడా పెడదామని 2 వైపులా క్యారీ చేయడానికి బాగుంటుంది కదా, అలా హ్యాండిల్స్ పెడుతున్నాం. నా టైర్ల కుర్చీలు రెడీ అయిపోయినాయి. ఇక వాటికి నెట్ అది అల్లటం కూడా పూర్తయింది. పైన ఏమో పేపర్ అంటించాం, ఎందుకంటే ఫైనల్ కోటింగ్ ఇంకోటి వేస్తే నీట్గా ఉంటుందని. ఈ పెయింట్ వేసిన తర్వాత మనం ఈ తాడు వెళ్ళాము, ఆ తర్వాత ఈ హ్యాంగర్స్ అవి పెట్టుకున్నాం ఇక్కడ. ఇవన్నీ ఇప్పుడు ఫైనల్ పెయింట్లో మళ్ళీ వాటి మీదకి రంగు వచ్చేస్తాను ఉద్దేశంతో దీనికి పేపర్ అంటించి చుట్టూరు స్టిక్కర్లు వేసేసి మేస్త్రి గారితో ఫైనల్ కోటింగ్ చేపిస్తున్నాను. ఇలాగా ఎవరైనా సరే సరదాగా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. కుర్చీలతోటి, అదే పాత కారు టైర్లతోటి ఇలాగ చైర్లు తయారు చేసుకోవచ్చు, లేదంటే వేరే మోడల్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో చాలా రకాలు ఉన్నాయి. నాకు వచ్చిన ఐడియా ప్రకారం నేను ఇలా చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. కొంచెం బరువు ఎక్కువగానే ఉంటుంది. బయట వదిలేసినా ఏం పర్వాలేదు, అది తొందరగా ఎవరు పట్టుకుపోతాం. అదే తేలికపాటి కుర్చీలు అయితే కనుక ఎవరన్నా క్యారీ చేసి పట్టుకుపోయే అవకాశం ఉంది మనం వదిలేస్తే. ఈ విధంగా నా కారు పాత టైర్లకి పునర్జన్మ లభించినట్లయింది. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళా వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. మీ భాస్కర్ రావు.